హలో, వెల్కమ్ టు హెచ్ఎస్ సివిల్ ఇంజనీరింగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం జిఎస్ జనరల్ స్టడీస్ అనేది టాపిక్ వైజ్ వెయిటేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ప్రీవియస్గా అనేది చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఇండియన్ జాగ్రఫీ గురించి చూద్దాము. ఇండియన్ జాగ్రఫీలో ఏ టాపిక్ నుంచి ఎంత మార్క్స్ వచ్చాయి అనేది చూద్దాము. ఒక్క నిమిషం. ఇండియన్ జాగ్రఫీ నుంచి పాపులేషన్ నుంచి ఒక బిట్ అండి. ఏడబ్ల్యూకి ఏఈకి రెండింటికి ఒక్కొక్క బిట్, ఒక 1 మార్క్ అనమాట. అట్మాస్ఫియర్ అండ్ సన్ అండ్ ప్రెషర్ నుంచి ఒకటి, ఏడబ్ల్యూకి 3 వచ్చాయి. అండ్ మాన్సూన్స్ అండ్ క్లైమేట్ నుంచి ఒకటి, ఏడబ్ల్యూకి 2 వచ్చాయి. మినరల్స్ నుంచి 2, ఏడబ్ల్యూకి 1. అండ్ న్యాచురల్ వెజిటేషన్ నుంచి 2, ఏడబ్ల్యూకి 3. నేషనల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్ అండ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, వైల్డ్ లైఫ్ యాక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. చాలా 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 ఇంపార్టెంట్, ఇవి బాగా చదవండి. మీకు మెటీరియల్ షేర్ చేస్తాను. ఐలాండ్ నుంచి ఏం రాలేదు ఏఈకి, ఏడబ్ల్యూకి 2 వచ్చాయి. బౌండరీస్ నుంచి 3 మార్క్స్ వచ్చాయి ఏడబ్ల్యూకి. ప్రాజెక్ట్స్ నుంచి 3 మార్క్స్ వచ్చాయి ఏడబ్ల్యూకి. పీక్స్ నుంచి 1 మార్క్ ఏమో ఏఈకి, 1 మార్క్ ఏమో ఏడబ్ల్యూకి వచ్చిందండి. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఏడబ్ల్యూకి 1 మార్క్. అండ్ రివల్యూషన్ నుంచి 1 బిట్ ఫర్ ఏఈకి. రైల్వేస్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి 3 మార్క్స్ వచ్చాయండి ఏఈకి, ఏడబ్ల్యూకి ఏం రాలేదు. ఇండస్ట్రీస్ నుంచి 1 బిట్ ఫర్ ఏఈ. అండ్ రివర్స్కి ఏఈ 1 బిట్ వచ్చింది ఏఈకి. ఫిజికల్ ఫ్యూచర్స్ చాలా 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 ఇంపార్టెంట్, 2 మార్క్స్ వచ్చాయి. అండ్ హిమాలయాస్ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్, పోర్ట్స్ నుంచి 1 బిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ చూద్దాము. ఇండియన్ ఎకానమీలో 5-year ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 5-year ప్లాన్, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందరూ ఈ 5-year ప్లాన్ అనేది బాగా ముందు చదవాల్సినవి. ఎందుకంటే 5-year ప్లాన్ నుంచి ఏఈకి 5 మార్క్స్ వచ్చాయి, ఏడబ్ల్యూకి 6 మార్క్స్ వచ్చాయి. మిగతావి ఇంపార్టెంట్ కాదా అని నా మీనింగ్ కాదు. బట్ ఏంటంటే మనం అలా చదువుదామంటే వెయిటేజ్ వైజ్ చూసుకొని, మనకి టైం తక్కువ ఉంది కదా, వెయిటేజ్ వైజ్ చూసుకొని చదువుదాము. తర్వాత మిగతా టాపిక్స్ కవర్ చేద్దాం, ఓకేనా? ముందు వెయిటేజ్ ఏమి ఎక్కువ ఉన్నాయో అవి చదివి తర్వాత మిగతా టాపిక్స్ కవర్ చేద్దాం. ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే 5-year ప్లాన్ నుంచి 5 మార్క్స్ ఏమో ఏఈకి, ఏడబ్ల్యూకి ఏమో 6 మార్క్స్ వచ్చాయి. నేషనల్ ఇన్కమ్ నుంచి 1 బిట్. అండ్ లేబర్ ఫోర్స్ నుంచి 1 బిట్. ట్యాక్సెస్ నుంచి 1 బిట్ వచ్చింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1 బిట్ ఫర్ ఏఈ అండ్ ఏడబ్ల్యూ2. అదర్ బ్యాంక్స్ కూడా 1 మార్క్ అనమాట కలిపి. రూపీ రివల్యూషన్ గురించి 1 బిట్ వచ్చిందండి ఏఈకి, ఏడబ్ల్యూకి ఏం రాలేదు. అండ్ వరల్డ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ పోవర్టీ గురించి 2 బిట్స్ వచ్చాయండి ఏఈకి, ఏడబ్ల్యూకి ఏం రాలేదు. ఫినాన్స్ కమిషన్ నుంచి 1 బిట్ వచ్చింది. అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ నుంచి 1 బిట్ వచ్చింది. ఓపెన్ అండ్ మిక్స్డ్ ఎకానమీ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ టెర్మినాలజీ గురించి 1 బిట్ వచ్చింది ఫర్ ఏడబ్ల్యూ. అండ్ ఫిజికల్ పాలసీ గురించి 1 బిట్ వచ్చింది ఫర్ ఏడబ్ల్యూ. ఏఈకి అయితే ఏం రాలేదు ఫిజికల్ పాలసీ నుంచి. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ గురించి చూద్దాము. ఏడబ్ల్యూకి ఏఈకి ఎన్ని మార్క్స్ వచ్చాయని. ఏఈకి 11 మార్క్స్, ఏడబ్ల్యూకి 16 మార్క్స్ వచ్చాయి. టోటల్ 16 మార్క్స్ దేని నుంచి వచ్చాయి, టాపిక్స్ నుంచి వచ్చాయి చూద్దాము. ఇప్పుడు ఏఈ నుంచి స్లోగన్స్లో 1 మార్క్ ఫర్ ఏఈ. మళ్ళీ స్లోగన్స్ ఏడబ్ల్యూకి ఏం లేవు. నేషనల్ మూమెంట్స్ నుంచి 2 బిట్స్ వచ్చాయి. నేషనల్ మూమెంట్స్ 1885 to 1947 వరకు నేషనల్ మూమెంట్స్ అన్నీ చదవాల్సిందే. అండ్ పీజన్ మూమెంట్ 1, జలియన్ వాలాబాగ్ గురించి 1, కాన్స్పిరెన్సీస్ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ బ్రిటిష్ ఎక్స్పాన్షన్ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కింద కట్ అయినట్టుందండి, సారీ. నీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కావాలంటే, అండ్ కామెంట్ చేయండి నాకు. అండ్ హిస్టరీ కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ గురించి 1 బిట్. నెక్స్ట్ హిస్టోరియన్స్ గురించి 1 బిట్. బ్రిటిష్ పాలసీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏడబ్ల్యూ, 4 మార్క్స్ వచ్చాయి బ్రిటిష్ పాలసీస్ గురించి. అండ్ 1857 రివోల్ట్ గురించి 1 బిట్ వచ్చింది.
అండ్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ గురించి ఏం రాలేదు మళ్ళీ. అండ్ ఒక మార్క్ వచ్చి ఏడబ్ల్యూకి వచ్చింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి 2 బిట్స్ వచ్చాయి ఏడబ్ల్యూకి. వైస్ రాయ్స్, గవర్నర్ జనరల్స్ అండ్ యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ బాగా చదవండి, అవి బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ వైస్ రాయ్స్ ఉన్నప్పుడు, ఆ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన యాక్ట్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి 5 మార్క్స్కి. జర్నల్స్ వచ్చి 3 మార్క్స్ వచ్చాయి ఏడబ్ల్యూకి. ఏఈకి ఏం రాలేదు. మళ్ళీ అప్పట్లో రైల్వే బడ్జెట్ గురించి అడిగారు. రైల్వే బడ్జెట్ నుంచి 1 మార్క్ వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో ఏమి ఇంపార్టెంట్ అంటే మనకి ఫస్ట్ ఆర్టికల్స్ గురించి చాలా 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 ఇంపార్టెంట్. అవి ముందు బాగా చదవాలి. ఆర్టికల్స్ నుంచి 2 మార్క్స్ ఏమో ఏఈకి, ఏడబ్ల్యూకి 3 మార్క్స్ వచ్చాయి. కాన్స్టిట్యూషనల్ కమిటీస్ గురించి 1 మార్క్ వచ్చింది. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ నుంచి 2 మార్క్స్ వచ్చింది. ఏడబ్ల్యూకి 1 మార్కు. పార్లమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ టాపిక్ కూడా బాగా చదవండి. ఏఈకి వచ్చి 3 మార్క్స్ వచ్చింది. ఏడబ్ల్యూకి వచ్చి 6 మార్క్స్ వచ్చాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఈ టాపిక్స్ కవర్ చేసుకొని తర్వాత మిగతా చదువుదాం. అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి 1 మార్క్ వచ్చింది. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి 1 బిట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి 2 బిట్స్. అండ్ బిల్స్ నుంచి 1 బిట్. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ నుంచి 3 బిట్స్. ఫండమెంటల్ రైట్స్ గురించి 1 బిట్. అండ్ పొలిటికల్ కమిటీస్ గురించి 1 బిట్ ఫర్ ఏఈ. కింద మిస్ అయిందండి, నా 10th పాయింట్ 11th పాయింట్ మిస్ అయింది, సారీ. ఓకే, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో ఏ టాపిక్ మనం స్కిప్ చేయడానికి ఉండదండి. ఇది చాలా ఇంపార్టెంట్, అస్సలు వదలొద్దు, బాగా చదవండి ఇది. నోడల్ ఏజెన్సీ గురించి 1 బిట్. అండ్ ఏడబ్ల్యూకి 2 మార్క్స్ వచ్చాయి, 2 బిట్స్ వచ్చాయి. అండ్ ఎర్త్ క్వేక్స్ గురించి 3 మార్క్స్ ఏఈకి. ఏడబ్ల్యూకి 2 మార్క్స్. డ్రౌట్ గురించి 2. అండ్ ఏఈకి 2, ఏడబ్ల్యూకి 2 అనమాట. ఫ్లడ్స్ నుంచి 1 బిట్. అండ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ గురించి 1 బిట్. ఏడబ్ల్యూకి ఏం రాలేదు. న్యూక్లియర్ యాక్సిడెంట్స్ గురించి 1 బిట్. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి డెఫినెట్గా అడుగుతాడు, ఎందుకంటే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ మన వైజాగ్లో జరిగాయి కదండి. సో అందరూ బాగా చూడండి ఒకసారి. అండ్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ గురించి 1. నేషనల్ డిజాస్టర్ గురించి, మేనేజ్మెంట్ యాక్ట్స్ గురించి 2005 అండ్ 1897 యాక్ట్ గురించి, ఇది ఇంపార్టెంట్. అండ్ సైక్లాన్స్ గురించి 4 బిట్స్ వచ్చాయి ఏడబ్ల్యూకి. ఇంపార్టెంట్, సైక్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చదవండి. అండ్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ నుంచి 1. డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ నుంచి 1 బిట్ వచ్చింది ఏడబ్ల్యూకి. ఏఈకి రాలేదు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ 1 బిట్ ఫర్ ఏడబ్ల్యూ. సునామీ ఫర్ ఏడబ్ల్యూకి 1 బిట్. ఫస్ట్ ఎయిడ్ 1 బిట్ ఫర్ ఏడబ్ల్యూ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3 మార్క్స్ వచ్చాయి ఏఈకి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమిట్స్ గురించి సమిట్స్ అన్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్న ఒకటే. సమిట్స్ గురించి 1 బిట్ వచ్చింది. అండ్ ఎకోసిస్టమ్ నుంచి 1 బిట్ వచ్చింది. ఇంకా జనరల్ స్టడీస్కి వస్తే జనరల్ స్టడీస్ అండ్ టెక్నాలజీ. దీంట్లో అటామిక్ ఎనర్జీ నుంచి 1 బిట్. డిసీజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే గత 1.5 year పైనుంచే మనం కోవిడ్తో బాధపడుతున్నాము. సో డిసీజెస్ గురించి, విటమిన్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అసలు ఈ టెక్నాలజీ గురించి మొత్తం బాగా చదవాలి. మినరల్స్, విటమిన్స్ ఇవి బాగా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. మిసైల్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ మినరల్స్, విటమిన్స్ నుంచి 1 బిట్. బ్లడ్ నుంచి 1 బిట్ వచ్చింది. స్పేస్ టెక్నాలజీ నుంచి 2 బిట్స్ వచ్చాయి. 3 బిట్స్ ఏమో ఏడబ్ల్యూకి వచ్చాయి. అండ్ ఐ టాపిక్ నుంచి ఏం రాలేదు. ఏడబ్ల్యూకి అయితే 2 టాపిక్స్ వచ్చాయి. అండ్
హార్మోన్స్ గురించి అయితే ఏం రాలేదు. ఏడబ్ల్యూఈకి అయితే ఒక బిట్ వచ్చింది. కెమికల్ కాంపౌండ్ గురించి ఒక బిట్ వచ్చింది. బయోటెక్నాలజీ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఇది కూడా స్కిప్ చేయకుండా చదవండి. క్యాపిటల్స్ మనకి 3 క్యాపిటల్స్ కదండి. ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ ఇది కోర్టులో ఉంది కదా, ఇంకా ఏం ఫిక్స్ కాలేదు కదా, చూడండి ఒకసారి. క్యాపిటల్ గురించి ఒక మార్క్ వచ్చింది. అండ్ ఏఈకి ఏడబ్ల్యూకి హైకోర్టు నుంచి ఒక బిట్. అండ్ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ఒక బిట్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏడబ్ల్యూ. 3 మార్క్స్ వచ్చాయి. అంతే వెయిటేజ్ రావాలని ఏమీ లేదు. బట్ ఏంటంటే మనం ఉన్న ఈ తక్కువ టైంని ఇలా వెయిటేజ్ వైజ్ చదువుకుందామన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది, అంతే, అంతకంటే ఏం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గురించి ఒకటి చదవాలి. అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గురించి కూడా చదవండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి చూద్దాం. ఫిజికల్ ఫీచర్స్ నుంచి ఒక బిట్, ప్రాజెక్ట్స్ నుంచి ఒక బిట్ వచ్చింది, హిల్స్ నుంచి ఒక బిట్ వచ్చింది, హిల్స్ నుంచి ఒక బిట్ ఫర్ ఏడబ్ల్యూ, పాపులేషన్ గురించి ఒక బిట్ వచ్చింది, అది ఏడబ్ల్యూకి. వైల్డ్ లైఫ్ శాంచురీస్ నుంచి ఒక బిట్ వచ్చింది, అది కూడా ఏడబ్ల్యూకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చూద్దాం. ప్రీ హిస్టరీ కావాలి. అండ్ ప్రీ హిస్టరీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రీ హిస్టరీ గురించి ఒక మార్క్ వచ్చింది. ఏడబ్ల్యూకి అయితే ఏం రాలేదు దీని నుంచి. జర్నల్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. స్వదేశీ మూమెంట్ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ అండ్ ఇంపార్టెన్స్, థీమ్స్ అండ్ స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్ అవన్నీ రాసిన వాళ్ళు ఉంటారు కదా. అండ్ కరెంట్ పాలిటీ అండ్ రిపోర్ట్స్, ర్యాంక్స్, ఇండెక్సెస్, ఎన్విరాన్మెంట్ గురించి, వరల్డ్ కరెంట్ అఫైర్స్ అండ్ కమింగ్ ఎలక్షన్స్, కమిటీస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ అగ్రిమెంట్స్ జరుగుతాయి కదా, 2 కంట్రీస్ మధ్య, 2 అనే కాదు కంట్రీస్ మధ్య అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అగ్రిమెంట్స్ గురించి అడుగుతారు. ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి ఇవన్నీ చదవాలి. ప్లేసెస్ నుంచి ఒక బిట్ వచ్చింది. పర్సన్స్ నుంచి 5 బిట్స్ ఫర్ ఏఈ, 6 బిట్స్ ఫర్ ఏడబ్ల్యూ. సమిట్స్ నుంచి ఒకటి, అవార్డ్స్ నుంచి ఒకటి, స్పోర్ట్స్ నుంచి 2, స్కీమ్స్ నుంచి 2, అండ్ రిపోర్ట్స్ అండ్ ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్ నుంచి ఒకటి, డేస్ నుంచి ఒకటి, కరెంట్ పాలిటీ నుంచి ఒకటి, అగ్రిమెంట్ నుంచి ఏం లేదు. కరెంట్ పాలిటీ నుంచి అండ్ రిపోర్ట్స్ అండ్ ర్యాంకింగ్ నుంచి 5 మార్క్స్ ఫర్ ఏడబ్ల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ పాలిటీ గురించి 2 బిట్స్, అగ్రిమెంట్ 1, ఏపీ కరెంట్ అఫైర్స్ 3, ఈ ఎన్విరాన్మెంటల్ 2, జాగ్రఫీ చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ గురించి ఒక బిట్ వచ్చింది. కమిటీస్ నుంచి ఒక బిట్. నెక్స్ట్ వరల్డ్ కరెంట్ అఫైర్స్ నుంచి 3 బిట్స్ వచ్చాయి. ఏపీ కరెంట్ అఫైర్స్ అయితే 8 బిట్స్ వచ్చాయి. ఏపీ కరెంట్ అఫైర్స్ చదవండి, 8 బిట్స్ వచ్చాయి. మన స్టేట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఈసారి అయితే ఈ కోవిడ్ వల్ల ఈ డిసీజెస్ మీద, విటమిన్స్ మీద చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ముందు బాగా చదువుకోండి. అండ్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవన్నీ చూసుకోవాలి. అండ్ జాగ్రఫీలో ముందు మనం చదవాల్సింది ఏంటంటే రివర్స్, ప్రాజెక్ట్స్, నేషనల్ వెజిటేషన్ అంటే చెప్పాను కదండి, ఫారెస్ట్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ యాక్ట్స్ వస్తాయి. అండ్ అగ్రికల్చర్, సాయిల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా చదువుదాము. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఫీచర్స్ నుంచి క్లైమేట్, మినరల్స్, పాపులేషన్, ఇవంతా కూడా జాగ్రఫీ అండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే చెప్పాను కదా, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, డిసీజెస్, స్పేస్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ గురించి కూడా చూద్దాము. అండ్ నెక్స్ట్ పాలిటీ నుంచి అయితే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సిటిజన్షిప్ యాక్ట్ అండ్ పార్లమెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి చదవాలి.
అండ్ మోడర్న్ హిస్టరీస్ వచ్చి అయితే బ్రిటిష్ పాలసీస్ గ్యారంటీ చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్స్ వాళ్ళు పెట్టిన యాక్ట్స్, ప్రవేశపెట్టిన యాక్ట్స్ అవన్నీ చదవాలి. అండ్ గాంధీ మూమెంట్ అనేది చదవాలి. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అన్ని టాపిక్స్ చదవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏది వదలడానికి లేదండి. ఓకే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. RHS సివిల్ ఇంజనీర్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.